Hello everyone, welcome back to my channel. So, in the previous video, we have seen the third, fourth, and the fifth steps. So, today we are going to see about the sixth step and seventh steps. Method of collection of data. Collection of data is nothing but collecting the data. Collection of data is collecting the data. And method of collection. Method is nothing but there are different types of methods to collect the data. And according to your time limit and according to your resources, what are the method you are choosing? There are two methods for collection of data, which is the interview method and the mail questionnaire method. These are the two types we have. మీకున్న టైం లిమిట్ ని బట్టి మీకున్న రిసోర్స్ ని బట్టి నువ్వు నీ నీకు అనాలిసిస్ కి ఏ మెథడ్ అనేది సూటబుల్ అవుతుందో దాన్ని చూసుకొని నువ్వు ఈ టూ మెథడ్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఏ మెథడ్ అయితే బాగుంటుందో అని చెప్పేసి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మెథడ్ గురించి నేర్చుకుందాం అనమాట. ఇంటర్వ్యూ మెథడ్ ఏంటంటే దీనికి స్కిల్డ్ పీపుల్ కావాలి. స్కిల్డ్ పర్సన్స్ వి నీడెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బికాస్ ద ఇంటర్వ్యూయర్ need to ask the questions. The interviewer should be very careful what they are asking and for whom they are asking and what type of data should be collected from them and what are the outcomes he needed, so that he should be cautious about what information he is asking and what information he is getting from the other side. సో దానికి మనకు స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలి. అండ్ అలాగే ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ we need to go to their home or we need to conduct in some studio. ఒక స్టూడియోలో కానీ లేదంటే ఇంటికి వెళ్ళి వాళ్ళని సర్వే చేయాలి. ఫస్ట్ ఇంటికి వెళ్తాం. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండకపోవచ్చు. దే మే బీ ఇన్ ది హోమ్ ఆర్ దే మే నాట్ బీ ఇన్ ది హోమ్. అండ్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మేము ఆన్సర్ చేయలేము, వి వోంట్ గివ్ ది ఆన్సర్స్, దే రిఫ్యూజ్ టు గివ్ ది ఆన్సర్స్. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు కొన్ని క్వశ్చన్స్ కి. బట్ మనం ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తారు. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వకపోవచ్చు. అండ్ నౌ వి విల్ సీ ఈ ఇంటర్వ్యూ మెథడ్ లో ఏమవుతుందంటే మనం వెళ్ళి అడుగుతాం కాబట్టి చూస్తాం వెదర్ దే ఆర్ గివింగ్ ది రైట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్. వి కెన్ వెరిఫై వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి ఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ దే హ్యావ్ అండ్ షో మీ ది ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్. If they are giving anything wrong information and according to the documents we verify that there are some 3 properties but they are saying only they have 2 properties. So ఇందులో మనకి డేటా అనేది యాక్యురేట్ ఉంటుంది ఇంటర్వ్యూ మెథడ్ లో. డేటా ఈజ్ యాక్యురేట్ ఇన్ ది ఇంటర్వ్యూ మెథడ్. బట్ అక్కడ టైం తీసుకొని వీ నీడ్ టు ఇన్వెస్ట్ ది టైం అండ్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ ఆల్సో to conduct the interview, to go to their place. కొంత మనీ కావాలి. సో ఇట్ ఈస్ కాస్ట్లీ. సో ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ మెథడ్. సో ఏదానికైనా కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ఇన్ ది సేమ్ వే ఎవ్రీ మెథడ్ హ్యాస్ కాన్స్ అండ్ ప్రోస్. సో ఈ మెథడ్ లో కూడా ఇవనేది కాన్స్, దీస్ ఆర్ ది ప్రోస్. అండ్ నౌ వి విల్ సీ the mail questionnaire method. మెయిల్ క్వశ్చనరీ మెథడ్ లో ఏమవుతుందంటే
మెయిల్ క్వశ్చనరీ మెథడ్ ఏం చేస్తారు, మీరు మీ ఫామ్ ఏదైతే తయారు చేస్తారో questions. Mail questionnaire is nothing but you will prepare some form of questions. Let us think some 10 questions in it. And without going anywhere, ఎక్కడికి వెళ్ళకుండా కూడా మీరు మెయిల్ అనేది ఈ పాస్ చేశారు అనుకోండి, వాళ్ళు మెయిల్ ద్వారా మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇస్తారు. సో వితౌట్ గోయింగ్ టు ఎనీ ప్లేస్, వితౌట్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ, without investing your time, you can get the information from respondents. ఇదనేది చాలా లో కాస్ట్లీ అన్నమాట when we compare with the interview method. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే డేటా అనేది యాక్యురేట్ గా వస్తుందో రావట్లేదో మనకు తెలియదు. జస్ట్ వీఆర్ సెండింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ఎ పర్సన్. ఒక 10 పర్సన్స్ కి పంపించామనుకోండి మెయిల్ క్వశ్చనరీ మెథడ్, పంపించాం, వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు, లైక్ దే విల్ గివ్ ఆన్సర్స్, బట్ వీ డోంట్ నో దట్ వెదర్ దే ఆర్ గివింగ్ ది రైట్ ఆన్సర్ టు యూ ఆర్ నాట్. ద డేటా కెనాట్ బి యాక్యురేట్, వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ కొందరు ఏంటంటే there are some type of people, if we answer these questions, what we get, ఏమొస్తుంది మాకు ఇందులో, they won't respond to it. సో ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే నాన్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా ఉండదు, అలాగే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావచ్చు రాకపోవచ్చు. So these are about the two methods of collecting the data. According to your data, you need to decide what method is suitable for your analysis or survey. And the next step is non-respondents. Non-respondents అంటే respondents అంటే ఎవరైతే రెస్పాన్స్ ఇస్తున్నారు, non-respondents అంటే who are not giving any response to you. నేను ఇప్పుడే చెప్పాను మెయిల్ క్వశ్చనరీ మెథడ్ లో నాన్ రెస్పాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మెయిల్ పంపించినప్పుడు they will think that why we need to answer to this, what is the purpose of answering it, ఎందుకు ఆన్సర్ చేయాలి ఈ మెయిల్ కి, నేను ఎందుకు ఆన్సర్ చేయాలి, what I get from answering this question. And there are some questions like ఇప్పుడు for example if we asked for what is your age, కొందరు ఏంటంటే why we need to give our age, why need to write. సో ఆ డేటా అనేది వాళ్ళకి ప్రైవేట్ అనిపిస్తుంది కాబట్టి ఈ so many members refuse to give the information. So that's why only in the mail questionnaire method the non-response is more. And whereas in the interview method మనం ఇంటర్వ్యూ డైరెక్ట్ గా చేస్తాం కాబట్టి ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. So they don't refuse to give the answers. For few questions they refuse to give the answers, but we will get enough information. మనకి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ నుంచి వస్తుంది. And I hope you understand what is method of collection of data. There are two methods and non-respondent అంటే ఏంటి and which is better to use according to your survey. And thank you all. Happy learning to you.